అనేటువంటి దాంట్లో కేజీబీని ఆర్యుఆర్ఎస్ బోధనేతర సిబ్బంది స్పెషల్ ఆఫీసర్స్ పీజీసీఆర్టీ సిఆర్టీలు పీఈటీలు ఏఎన్ఎంలు అకౌంటెంట్స్ కుక్స్ వాచ్మెన్లు స్కావెంజర్స్ క్రాఫ్ట్ కంప్యూటర్ టీచర్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళని రోస్టర్ పద్ధతి పాటించండు మెరిట్ పద్ధతి పాటించండు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించండు వాళ్ళు ఆల్మోస్ట్ మనం ఎగ్జామ్ పెట్టి సెలెక్షన్ చేసే పద్ధతిలో తీసుకున్న అధ్యక్ష వాళ్ళు 20-25 సంవత్సరాలుగా పనిచేస్తారు. కానీ ఇవాళ ఒడిశా హర్యానా ఢిల్లీ మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో పర్మనెంట్ చేసింది కానీ తెలంగాణ మాత్రం పర్మనెంట్ చేయలేదు. ఇవాళ పక్కకున్న మహారాష్ట్రలో వాళ్ళకి 30,500 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే ఇలా పక్కకున్నటువంటి వేరే రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 34,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే తెలంగాణ మాత్రం ఇప్పటికీ 19,500 రూపాయలు మాత్రమే పని చేయించుకుంటున్నాం. వాళ్ళకి హెల్త్ కార్డ్స్ లేవు, వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. దయచేసి మంత్రి గారిని కోరుతా ఉన్నా కనీసం ఆ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాగానైనా మన వాళ్ళకు ఆ జీతభత్యాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేసి కోరుతా ఉన్నా. ఒకవేళ వీలైతే ఏ ఒడిశా హర్యానా ఏ ఢిల్లీ రాష్ట్రంలో అయితే వాళ్ళు పర్మనెంట్ చేసినో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి కూడా తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.